మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారత కోసము మహిళలచే డ్వాక్రా మహిళలు 21 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సరస్సు మేళా అయితే నిర్వహించారు. చాలా మంచిగా కొనసాగుతుంది. చాలా బావుంది. మీరు తప్పకుండా మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్క లైక్ అయితే చేయండి. మీరు చూసుంటే గనక మీకు ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక్క కామెంట్ అయితే చేయండి. చాలా చాలా బావుంది. ఈ చిన్న వీడియోనే ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడొచ్చేసి ఈ మేళా వచ్చేసి మనకి ఎంట్రీ అయితే ఫ్రీ అనమాట. అసలు ఫుల్లు క్రౌడ్ అయితే ఉంది. సండే రోజు ఫుల్లు క్రౌడ్ అయితే ఉందనమాట. ఇక్కడొచ్చేసి మాకి స్పెషల్‌గా చాలా 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 ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పనవసరం లేదు. ఇక్కడొచ్చేసి ఫేమస్ ఏంటంటే మనకి మాడుగుల హల్వా మనకి అరకు సైడ్ అంతా దొరుకుతుంది కదా! అది గూడా ఇక్కడైతే ఈ ఈ మేళాలో అయితే మనకు స్పెషల్‌గా ఉందనమాట. ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు, శారీసు, హ్యాండ్లూమ్సు, మగ్గం ఉంటుంది కదా! మగ్గాల మీద నేసిన శారీసు చూస్తున్నారు కదా! ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బావుంది. ఎంట్రీ ఫ్రీ ఉంది. అలాగే బైక్స్‌కైనా ఏదైనా వెహికల్స్‌కి గూడా ఫ్రీ అనమాట. మీరు చక్కగా ఫ్యామిలీతోని వెళ్ళి చక్కగా పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి షాపింగు చేయొచ్చు. అలాగే పిల్లలకి గేమ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. అలాగే మనకి మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత, షాపింగ్ చేసుకున్న తర్వాత ఫుడ్ స్టాల్స్ గూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా ఈ పండగ సందర్భంలో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. అన్నీ చాలా చాలా బావున్నాయి. కాస్ట్‌లు కొంచెం అలా ఉంటాయి కానీ అన్నీ కూడా మనకి చేనేత వాళ్ళు అంటే మనం చేతులతో చేసిన ఐటెమ్స్ కదా! కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. కాకపోతే క్వాలిటీ అయితే బెస్ట్ అయితే ఉంటాయన్నమాట. చాలా బావున్నాయి. మంచి స్టాల్సు కూడా చాలా రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇంకా చూస్తున్నారు కదా! మాడుగుల హల్వా అయితే కనిపిస్తూనే ఉంది. ఇంకా రకరకాల తేనెలు అని, ఫ్లవర్ వాజులని ఇంకా అన్ని ఐటెమ్స్ ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంటు అసలు ఐటెమ్స్ అయితే సూపరున్నాయి. ఇవైతే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇలాగా కొత్తగా ఉన్నాయన్నమాట. అవొక పెయింటింగ్ లాగా అసలు చాలా చాలా బావున్నాయి. మనకి అలాగే అగరబత్తులని ఇట్లాంటి హోమ్ మేడ్ అనమాట. ఇవన్నీ కూడా మనకు కొన్ని కొన్ని ఉంటాయి కదా! చేతులతో తయారు చేస్తారు. ఇంకా హోమ్ మేడ్ అలా చేసినవి ఉంటాయి కదా! చాలా రకాల డిఫరెంట్ ఐటెమ్స్ అయితే మీరు చూడొచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పండగ టైంలో మంచిగా ఫ్యామిలీతోటైతే టైం అయితే స్పెండ్ చేయొచ్చనమాట. ఇక్కడైతే మనకి టీ అయితే స్టాల్ అయితే పెట్టారు. అవి గూడా రకరకాల టీ అనమాట. మంచిగున్నాయి అవి కూడా. చాలా మంచి ఫ్లేవర్స్ ఎక్కువ అంటే మనకి ఎక్కడ కొన్ని కనిపించవు గదా! బయట. ఇక్కడ ఒకే దగ్గర ఇన్ని రకాల 200కు పైగా కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగా సరదాగా వెళ్ళి చూడాలి అనుకున్నా గానీ చక్కగా మీ పిల్లలతో, ఫ్యామిలీతో అందరితోటి వెళ్ళి చూడండి. చాలా చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! చెక్కతో చేసినవి. అలాగే మంచిగా ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రైస్ ఐటెమ్స్ అని అట్లా డిఫరెంట్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ టైము 6కి అలాగా రోజు గూడా ఇట్లాగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రోజుకొక టైప్ అనమాట. అలాగా చేస్తూనే ఉన్నారు. మంచిగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్‌ని గూడా మనకిక్కడ చూపించటానికి ఈ ఏర్పాట్లయితే చేశారు. చాలా బావుందండి. మంచిగా మనకి 8దో తారీఖైతే స్టార్ట్ చేశారు. అలాగే 18 వరకు ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఈరోజు సండే అవ్వడం వల్ల ఫుల్లు క్రౌడ్ అయితే ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అయినా కానీ మంచిగా మేమైతే ఫుల్లుగా ఎంజాయ్ చేశాననమాట. మీకు మగ్గాల మీద నేసాయని చెప్పాను కదా! ఇక్కడ చూపిస్తున్నాను అదే. చిన్న క్లిప్ అయితే తీశాను. ఎక్కువ వీడియో అయితే తీయలేదు. చాలా చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు గనక చూసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా వెళ్ళలేదు, చూడలేదు అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మనకి 18 వరకు అయితే ఈ స్టాల్స్ అయితే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.